భూమిని దున్నేటప్పుడు మనం ఎప్పటి నుంచో ఎద్దులని ఎందుకు ఉపయోగిస్తున్నాం? అలాగే శివుడు విష్ణువు ఈ ఇద్దరి దేవుళ్లలో ఎవరు గొప్ప అనే సందేహం చాలా మందికే ఉంటుంది. ఈ వీడియోలో వారిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళితే, బ్రహ్మదేవుడు సృష్టిని సప్త ఋషులను సృష్టించిన తరువాత మానవులను సృష్టిస్తాడు. ఆ తరువాత వారికి పనులు అప్పగించాలని అనుకుంటాడు. కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతాడు. ఆ తర్వాత శివుని సలహా తీసుకోవాలని నిర్ణయించుకొని శివుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు శివుడు ఒక పరిష్కారం ఆలోచించి నందితో ఇలా చెప్తాడు. నంది, ప్రజలకు చెప్పు, రోజులో ఒకసారి ఆహారం తినమని, అలాగే 3 సార్లు తైలాభ్యంజన స్నానం చేయండి అని ప్రజలకు చెప్పమని శివుడు నందితో చెప్తాడు. నంది కూడా అలాగే స్వామి అని చెప్పి ఆ ఆదేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి భూమికి ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన శివుడు చెప్పినది మర్చిపోతానేమో అని భయపడి ఆ సూచనలను తనకు తాను పునరావృతం చేస్తూ ఒక మంత్రంలా జపిస్తూ వెళ్తాడు. అలా సందేశాన్ని నందీశ్వరుడు చివరికి తారుమారు చేస్తాడు. అదేమిటంటే 3 సార్లు ప్రతిరోజు భోజనం చేయండి, రోజులో ఒకసారి తైలాభ్యంజనం అంటే నూనెతో మర్దన చేసుకుని స్నానం చేయండి అని మానవులకు చెప్తాడు. అలా ప్రజలు రోజుకు 3 సార్లు తినడం మరియు రోజుకు ఒక్కసారి స్నానం చేయడం ప్రారంభిస్తారు. అలా ఇది ప్రతిరోజు ప్రతి చోట నివసించే ప్రజలకు ఒక దినచర్యగా మారుతుంది. చివరికి ఈ జీవనశైలి కారణంగా ఆహార కొరత ఏర్పడుతుంది. అది తెలుసుకున్న శివుడు నందితో ఇలా చెప్తాడు. నందీశ్వర, నువ్వే దీనికి బాధ్యుడివి అని నందిని మందలించి, కాబట్టి నువ్వే వెళ్లి ఈ ప్రజలకు అవసరమైన ఆహారాన్ని పండించడానికి వారికి ఎప్పటికీ సహాయం చేయాలి అని ఆ ఎద్దును శపిస్తాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎద్దు ప్రజలకు తమ ఆహారాన్ని పండించడానికి సహాయం చేస్తుంది. అలాగే శివుడు గొప్ప దేవుడా లేదా విష్ణువు గొప్ప దేవుడా అనే సందేహం గురించి ఒక గొప్ప భక్తుడు అయిన నరసింహ మెహతా అనే కవి మొదటిగా శివనామ స్మరణతో ఉండే ఆయన కృష్ణుడి భక్తుడిగా ఎలా మారతాడు, ఆయన ఎవరు అనే కథ గురించి తెలుసుకుందాం. నరసింహ్ మెహతా ఆయన గుజరాత్ కు చెందిన 15వ శతాబ్దానికి చెందిన కవి, అలాగే సాధువు. ఆయన గుజరాతీ భాష యొక్క మొదటి కవి, శ్రీకృష్ణుడి భక్తుడు. ఆయన భక్తితో కూడిన కవితలను రచించారు. ఆయన రచించిన వైష్ణవ జనతో అనే భజన మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైనది. ఆయన గుజరాత్ మరియు రాజస్థాన్లలో 5 శతాబ్దాలకు పైగా ఆయన భజనలు ప్రాచుర్యం పొందాయి. అయితే చిన్నప్పుడే ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అతని చిన్నతనంలోనే ఆయన తన తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అతను 8 ఏళ్ల వయసు వరకు ఏమీ మాట్లాడకుండా ఒక మూగవాడిలా ఉండేవాడు. అప్పుడు ఆయన దగ్గరికి ఒక సాధువు వచ్చి ఆయన చెవిలో రాధే శ్యామ్ అని చెప్పి అది జపించమని అడిగిన తర్వాత అతనికి మాట్లాడే సామర్థ్యం వస్తుంది. ఇక అతనికి వివాహం తర్వాత 2 పిల్లలు జన్మిస్తారు. వారిలో ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆ తరువాత తన కుమారుడి వివాహం తర్వాత అతని కోడలు అతని కుటుంబాన్ని పోషించలేని అసమర్థతను, కృష్ణుడి పట్ల అతని భక్తిని ఎగతాళి చేస్తుంది. దానితో ఆమె మాటలకు తీవ్రంగా బాధపడ్డ అతను తన ఇంటిని వదిలి తిరుగుతూ చివరికి ఒక అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంకు చేరుకుంటాడు. అక్కడ అతను శివుని నామాన్ని జపించడం ప్రారంభిస్తాడు. అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆయన్ని తనతో బృందావనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. నరసింహ మెహతా అలాగే శివునితో కలిసి బృందావనానికి వెళ్లి అక్కడ చీకటిలో శ్రీకృష్ణుడి యొక్క రాసలీలలను చూస్తాడు. అక్కడ కృష్ణుడు గోపికలతో నృత్యం చేస్తుంటే వారిని చూసి ఒక్కసారిగా మంత్రముగ్ధుడవుతాడు. ఆ తరువాత అతను బృందావనంలోనే ఉండి కృష్ణుడి భక్తుడు అవుతాడు. శివుని గొప్పతనం ఏమిటంటే అతను కృష్ణుడి పట్ల భక్తిని తన పట్ల భక్తిగా భావిస్తాడు. శివుడు మరియు విష్ణువు ఎల్లప్పుడూ ఒకే రూపమని చెప్పుకుంటారు. ఈ దేవతల ఐక్యతకు సంబంధించిన కథలు 2 పురాణాల్లో వివరించబడ్డాయి. మొదటిది, వేదవ్యాసుడు విష్ణువు శివుడి కంటే గొప్పవాడని బోధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణువు వేదవ్యాసుడి ముందు ప్రత్యక్షమై, ఓ మహర్షి, శివుడు నేను ఒకటేనని మీకు తెలియదా? నేను అతని కంటే గొప్పవాడని మీరు ఎందుకు చెప్తున్నారు అని కృష్ణుడు వ్యాసుడిని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుడు అసలైన నిజమేమిటో తెలుసుకొని విష్ణువుకు క్షమాపణ చెప్తాడు. ఇక మరొక సంఘటనలో లక్ష్మీదేవి పార్వతీదేవితో విష్ణువు శివుని కంటే గొప్పవాడని, ఎందుకంటే శివుడు కూడా అతన్ని పూజిస్తాడని చెప్తుంది. అప్పుడు విష్ణువు వెంటనే శివుని శరీరంలోకి ప్రవేశించి తన భార్య లక్ష్మికి తెలియజేయడానికి వారంతా ఒకే దేవుడని, వేర్వేరు దేవుళ్ళు కాదని నిరూపిస్తాడు. ఈ కథ ద్వారా శివుడు మరియు కృష్ణుడు ఒకటే అనే విషయాన్ని, భక్తి మార్గంలో ఏ దేవుడిని పూజించినా ఒకే ఫలితం ఉంటుందని తెలుస్తుంది. భగవంతుణ్ణి ఏ రూపంలో పూజించినా అది ఆయనకే చెందుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథల ద్వారా శివుడు మరియు విష్ణువు ఎప్పటికీ ఒకే తత్వం అని తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.